వృశ్చిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 25 జనవరి 2026 ఆదివారం నుంచి 31 జనవరి 2026 శనివారం వరకు వృశ్చిక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే తృతీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, అర్ధాష్టమ రాహు, పంచమంలో చంద్రశనుడు సంచారం, అష్టమంలో బృహస్పతి, దశమంలో కేతు యొక్క సంచారం. శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. తదేకమైన శ్రమ, విపరీతమైన ప్రయాణాలు, ఒత్తిడి భారంతో కూడుకున్న నిర్ణయాలు తీసుకోకండి. మానసిక అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. అన్నింటా సహాయ సహకారాలు కలుగుతున్నట్టుగా ఈ వారంలో ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. అష్టమ బృహస్పతి, తృతీయ శుక్రకుజుల సంచారం వల్ల మధ్యవర్తుల విషయాల్లో అపవాద అవమానాలు పొందకండి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులు గురి కాకుండా జాగ్రత్తలు పాటించడం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ రాహు సంచారం వల్ల మీ ప్రయాణాలు, అధికమైన శ్రమ, అధికమైన ఒత్తిడి, మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో కొంత దైవిక బలంతో ముందుకు వెళ్ళండి. అంటే తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా కొంత ఆలోచించి పునః పరిశీలన వల్ల నష్టాన్ని తగ్గించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక పంచమ చంద్రశనుడు సంచారం వల్ల ఇక వ్యాపారస్తులకు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు ఎక్కువ ఇబ్బందులు గురేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. టెంప్టేషన్ వల్ల, షేర్ మార్కెట్స్ వల్ల, మధ్యవర్తుల వల్ల ఫైనాన్షియల్ డ్యామేజ్ జరగకుండా, నష్టాలు జరగకుండా జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. ఇక వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా పంచమ చంద్రశనుడు సంచారం వల్ల వారం ప్రారంభం కన్నా వారాంతంలో అన్నింటా శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి. ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్, స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ వారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. నూతన అవకాశాలు సృష్టించుకునేటువంటి వారంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఒక దైవిక బలంతో, ఒక ప్రణాళికతో వెళ్ళటం వల్లనే విజయాలు సాధించుకుంటారు. అంటే తొందరపడి తీసుకునే నిర్ణయాలు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు, షేర్ మార్కెట్స్, ఫైనాన్స్, లిటిగేషన్ వల్ల ఇబ్బందులు గురి కాకుండా శ్రద్ధ తీసుకోవటం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఈ వారాంతంలో బాగున్నటువంటి వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో ఆచితూచి అడిగేయండి. దశమకేతు సంచారం వల్ల ఎంత తొందరగా మనం మంచి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తామో వాటి నుంచి వచ్చేటువంటి ఒత్తిడిని అధిగమించి విజయాలు సాధించుకోవటానికి కొంత సమయాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక ప్రణాళిక లేకుండా వెళ్ళటం వల్ల నష్టాలు గురవుతుంది. దశమకేతు సంచారం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, బ్యాక్ పెయిన్, స్పైనల్ కార్డ్, L1, L4 లాంటి సమస్యలు కానీ, దీర్ఘకాలిక ఇబ్బందులు రీత్యా ఉపశమనాన్ని పొందడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే అర్ధాష్టమ రాహు, పంచమ శనైశ్వరుడు, అష్టమ బృహస్పతి యొక్క దోష నివారణకు ప్రతి గురువారం కూడా చక్కగా మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఆవునేయి దీపాన్ని పెట్టుకోండి. శివాలయ దర్శనానికి చేసుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో పంచాక్షరి నామాన్ని జపం చేయండి. మేధా దక్షిణామూర్తి యొక్క జపాన్ని చేసుకోవటం వల్ల విద్యార్థుల్లో మంచి స్ఫురణ కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది. ఆగిపోయిన బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకుంటారు. మానసిక ధైర్యంతో ముందుకు వెళ్తారు. తృతీయ రవిబుధుల సంచారం వల్ల ఓవర్ కాన్ఫిడెన్స్తో చేసే ప్రతి పనిలో నష్టాలు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవటం వృశ్చిక రాశి వారికి చెప్పదగ్గ సూచన. కాబట్టి ఈ వారం ప్రారంభంలో ఉన్న రథసప్తమి రోజు సూర్య ఆరాధన, ఆదిత్య హృదయం పారాయణ, సూర్య నమస్కారాన్ని, సూర్య యంత్ర ఉపాసన, సూర్య మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో అత్యంత శుభప్రదమైన ఫలితాలని కలిగించేటువంటి వారంగా మంచి శుభ ఫలితాలు కలగాలని ఆ భగవంతుని మనం కోరుకుందాం.